ఆచి చికెన్ మసాలా. అమరావతి ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకిస్తున్న ఉండవల్లి గ్రామస్తులు రాజధాని ల్యాండ్ పూలింగ్ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని వినతి చేస్తున్నారు. పీజీఆర్ఎస్ లో గుంటూరు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు రైతులు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు కొండవీటి వాగు విస్తరణకు అవసరమైన భూమిని ఇస్తాం. గ్రామం మొత్తం మీద ఉన్న భూమే 1200 ఎకరాలు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి కూడా ఉండదు. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 10 సెంట్ల భూమి కూడా లేదు. సిఆర్డీఏ నిబంధనల ప్రకారం రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వం చెప్తున్న గ్రీన్ జోన్, ఈ 1 జోన్తో మరింత నష్టపోతామని చెప్తున్నారు రైతులు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఉండవల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్సెస్ రోడ్డుకి సహకరిస్తున్నాం. గవర్నమెంట్ పనిచేస్తుంది, రాజధాని ఆమోద ముద్ర ఇచ్చింది, సంతోషం. మా ఊర్లో ఏ ప్రాజెక్టు లేదండి. ఒక యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు విస్తరణ తప్ప ఆ రెండింటికి కూడా మేము సహకారం అందిస్తానే ఉన్నాం. ఈరోజు కూడా వేస్తూ ఉన్నారు. మిగతా భూమి ఎకరా సెంట్ వచ్చి 30 లక్షలు ఉందండి. వాళ్ళు ఇచ్చే ప్లాట్ కూడా గజం అంత రేట్ లేదు. ఆ సెంట్ అంత విలువ చేయట్లా 20 లక్షలు అట్లా ఉంది. మాది ఒక సెంట్ 30 లక్షలు ఉంది. విల్లాలకి అపార్ట్మెంట్లకు పోయేటువంటి ఉండవల్లి పొలాన్ని మేము రోడ్డుకి సహకరిస్తున్నాం కాబట్టి ఇచ్చామండి. అంత రేటుదైనా సరే వాళ్ళు ఇచ్చే ప్లాట్ విలువ 7 కోట్లు ఏమో చేసిద్ది. మాది ఎకరం వచ్చి 30 కోట్లు చేస్తుంది. మేము దీన్ని పూలింగ్కి రాలేము. విల్లాలో అపార్ట్మెంట్లకు మేము ఇచ్చుకుందామని మా ఆలోచన అండి. మా భూమి మేమే అభివృద్ధి చేసుకుంటాం, కానీ మేము వీళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చే ఉద్దేశం లేదండి. మా గ్రామాన్ని పూలింగ్ నుంచి మినహాయించండి, భూ సమీకరణ నుంచి మినహాయించండి అని విన్నవించుకోవడానికి వచ్చామండి. ల్యాండ్ పూలింగ్ వద్దు, మేము ఈ రాజధాని పరిధిలో ఉండదలుచుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడు వచ్చింది, అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. మా మాటనే కానీ మునిగిపోయే గ్రామాలని తీసేయదని ఆలోచన లేదు. ఆ గ్రామాలు కంపల్సరిగా రాజధానిలో కలపాలనే ఉద్దేశం ఆయనకి ఉన్నది. మేము ఎన్ని మాటలు చెప్పినా ఆయన వింటలేదు. గ్రామంలో భూములు తీసుకుని పూలింగ్కి ఇస్తామని వేశారు. అనేక రకాలుగా 5 రకాలుగా గ్రామాన్ని నిర్వీర్యం చేశారు. అందువల్ల మేము ఎంత చెప్పినా ఆఫీసర్లు వినేటట్టు లేరు. పైగా మా ఎమ్మెల్యే కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ రైతులు చెబితే వినే స్థితిలో అసలు లేరు.